నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి చేసినటువంటి పాచిక బుమరాంగ్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగలవాడని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి రాజకీయాలలో అపరచానికులు అంటే కేసీఆర్, నరేంద్ర మోడీ అంటే వాళ్ళని తలదన్నేలా పాచికలు కలుపుతున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఇవి అన్నీ కూడా కుట్రలు, కుతంత్రాలు, చావు తిరుగుతేటలు తప్పించి ప్రయోజనకరమైనది కాదు. దీంట్లో చెడు, ఇవిల్, రాక్షసత్వాలే ఉన్నాయి, కానీ మంచి తత్వాలు అయితే లేవు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది అసలే కాదు. కాబట్టి విమర్శన చేస్తూ ఉన్నాను. విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి వేసిన పార్టీగా బ్రహ్మాండమైనటువంటి ఎత్తుగడ వేశాడు. అది కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారు అనుమతి కోరాడు. వాస్తవానికి గవర్నర్ గారి అనుమతి అవసరం లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ విషయంలో మనం చూసాం. దానికి అనుమతి అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం, అపర చాణక్యుడు, సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా చేసిన వారు, ఏ రకంగా చేసినా కూడా సీనియర్ నాయకుడు. సో మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి, స్పీకర్ అనుమతి కావాలని రకరకాలుగా వాదన చేసి చాన్నాళ్ళు ఆయన బెయిల్ కోసం లేదా రిమాండ్కి వెళ్ళకుండా చూసినా కూడా అవేవి ఆపలేకపోయాయి. కానీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు గవర్నర్ గారి పర్మిషన్ అడిగాడు అంటే, దీంట్లో వన్ షాట్ టూ బర్డ్స్ ఉంది. ఈ తెలివితేటలు బీజేపీ నరేంద్ర మోడీ అర్థం చేసుకొని మైండ్ షాక్ అయి బ్లో అయింది. బీజేపీ మోడీకే షాక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతానికి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు. ఓకే, పోనీ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కూడా కాదు, కేంద్ర మంత్రి కూడా చేసినటువంటి వ్యక్తి కాదు. కానీ మరి ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకు కోరారు అంటే, భవిష్యత్తులో లీగల్ సమస్య రాకుండా ఉండటానికి అన్నట్టు ముందు చూపు చెప్తున్నాడు. కానీ దాంట్లో ప్రయోజనాలు మాత్రం హిడెన్ ప్రయోజనాలు ఉన్నాయి. గవర్నర్ అనుమతి కోరితే దీంట్లో ఫస్ట్ చాయిస్ గవర్నర్ రిజెక్ట్ చేస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తారంటే, బీఆర్ఎస్ని కేటీఆర్ అరెస్ట్ చేస్తుంటే బీజేపీ కాపాడుతుంది, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, చీకటి ఒప్పందాలు ఉన్నాయి, అవినీతి పరుని కాపాడుతున్నాడు మోడీ, వీళ్ళకు వాటాలు ఉన్నాయి. మోడీ అంటే కేటీఆర్ చేసిన అవినీతిలో, బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలో బీజేపీ కేంద్ర వాటా ఉంది అంటూ ప్రజల ముందు సందేశం ఇవ్వాలని ఎత్తుగడ. లేదు కేటీఆర్ని అరెస్ట్ చేయండి అంటే, గవర్నర్ గారు కేటీఆర్ని అరెస్ట్ చేయండి రెండో ఛాయిస్లో మనం చర్చించుకుంటే, అరెస్ట్ చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక్కడ కేటీఆర్కు అరెస్ట్ కావడంతో మైలేజ్ పెరుగుతూ ఉంటుంది, సానుభూతి పెరుగుతూ ఉంటుంది. రేపటి ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళ ప్లస్ అవుతూ ఉంటుంది. తీరా ఎన్నికల ముందు ఆ విధంగా చేయడం అనేది బీఆర్ఎస్ కలిసి వస్తుంది. దానివల్ల అప్పుడు నష్టపోయేది ఎవరు? మరి ఇక్కడ కాంగ్రెస్కి ఏం నష్టం, బీఆర్ఎస్కి నష్టం అంటే, ఇక్కడ టోటల్గా నష్టపోయేది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యాలు చూసాం, బీఆర్ఎస్ కేసీఆర్ వైఫల్యాలు చూసాం. బీఆర్ఎస్ పుంజుకోవడానికి టైం ఉంది. ప్రత్యామ్నాయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఏ సంస్థలు వచ్చినా ప్రత్యామ్నాయం ఎదగడానికి స్కోప్ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. నెక్స్ట్ టర్మ్ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి పాచిక జరుగుతూ ఉంది. దాని తగినటువంటి సన్నాహాలు చేసుకుంటా ఉంది. అట్లాంటి తరుణంలో బంగారు చేతిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం చేతులారా తీసుకెళ్ళి కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఇవ్వడానికి బీజేపీ ఎర్రితనం అయితే కాదు కదా. అంటే ఇప్పుడు గవర్నర్ గారు అనుమతిస్తే బీజేపీకి నష్టం, అనుమతి ఇవ్వకపోతే బీజేపీకి నష్టం. ఇక్కడ ఏంటి అంటే, అనుమతిస్తేనేమో అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని ఎదిగినడానికి కారణమవుతుంది, అట్లా బీజేపీ నష్టపోతుంది. ఒకటి అనుమతి ఇచ్చలేదనుకోండి, ఇద్దరు కూడా ఒకటే అంటూ ఇక్కడ బీజేపీ నష్టపరుస్తానికి, కాంగ్రెస్ లాభపడటానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంత తెలివితేటలతోటి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకే దాని మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఆలస్యం అవుతుందా అని కొంత విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం మీద గవర్నర్ నిర్ణయం చివరి నిర్ణయం. గవర్నర్ విచక్షణ అధికారులు ఉంటాయి. గవర్నర్ తన హోదా దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాడు. గవర్నర్కి న్యాయ సలహా నిపుణులు ఉంటారు, దాని దగ్గర ప్రవర్తిస్తుంటారని మనం అనుకుందాం. ఏం జరగబోతున్నది అనేది భవిష్యత్తులో రేపు చూద్దాం.